పామును కలల చూస్తేనే కల్లోలమైతుంది. అసోంటిది కార్లో కూర్చొని మంచిగా పాటలు వినుకుంటా పోతుంటే హాయ్ మే కమిన్ అన్నట్టు లోపల ఉన్నోళ్ళం బలకరిస్తే ఎట్లుంటుంది? ఎట్లుండేదందుకు ముందు మనం ఉండాలి కదా అంటారా? అయినా ఏడలే నిచంత్రాలని నువ్వే చెప్తావేందమ్మా అని నా మీద కోపం కాకుర్రి. ఒక ఆడ గట్లయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాగా అంతే. చూస్తుంటేనే గుండెలా డాల్బీ సౌండ్ తోటి డప్పులు కొడుతున్నాయి కదా. టీవీలో చూస్తుంటేనే మనకి ఇట్లా అనిపిస్తాయి, ఈ కార్లో పోతున్న వాళ్ళకి ఇంకెట్లా అనిపించాలి జస్ట్ ఇమాజిన్. మరి ఈ కారు ఎక్కాలని కాయిస్తోటి ఎక్కిందో, తినేటందుకు ఎలుకల మీల్స్ ఏమైనా దొరుకుతాయని ఎక్కిందో కానీ ఈ పాము వచ్చి కారు బానట్ కింద గదే ఇంజన్ ఏరియాలో రిమ్జిమ్ అనుకుంటా జోరింది. ఇక అప్పుడే కారు తీద్దామని బయటకు వచ్చిన ఇంటోళ్ళు కార్లో పాము జోరింది చూసి కేరు అన్నారు. పాములు పట్టుకునే ఈ స్నేక్ క్యాచర్ అన్నకు ఫోన్ కొట్టిర్రు. ఇక ఈ అన్న వచ్చి గంట సేపు దండలాడిండు. ఆ ఇరుకిరుకు ఇంజన్ సందులలో జొర్రి నేను రాను బయటకు రాను అనుకుంటా కార్లోకి వెళ్ళి దిగనంటే దిగనని జిద్దు పట్టు పట్టింది. ఇంతకు ఇది ఏం పామన్నా, విషసర్పమా విషం లేని పామా? ఈ పాముకు చాలా పిలిచి ఉంటుంది. నేను దాన్ని రక్షణ కూడా కడుతుంది. ఇది మనుషులను రక్షించేది, పొలాలు రక్షించే పాము. నేను స్నేక్ క్యాచర్గా నేను ఇప్పుడు 15,000 పాములు పట్టాను, 80 కుండసిల్లు రక్షించాను. ఇన్నరా అన్న 15,000 పాములు పట్టిండట. సౌండ్ చూసే పాము జాతి ఏందో టక్కన చెప్తాడు అన్నట్టు. ఇక ఇదైతే ఇషం లేని పామేనట. ఇక ఇట్లా దొరకబట్టిన పామును అగ చూడురి మంచిగా బట్టల సంచిలో బెల్ట్ పెట్టినట్టే పెడుతున్నాడు పో. ఇక దాన్ని దూరంగా తీసుకపోయి ఊరవతలు ఇడిచిపెట్టిండట అన్నట్టు. హనుమకొండ కాడ అయింది కథ.